హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజ్వెల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్గా మీ ముందుకి 6 రకాల కరివేపాకు రెసిపీస్ని తీసుకొచ్చాను. ఒక్కసారి పిండి కలుపుకున్నారు అంటే చాలు, ఈ 6 రెసిపీస్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ఒక్క పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానితో 6 రకాల వంటకాలు ఎలా చేయాలో చూసిద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ నేనైతే ఇక్కడ గోధుమ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. దీనికి సరిపడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చెప్తాను, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో శుభ్రంగా వాష్ చేసి తడి ఆరిపోయిన కరివేపాకుని 4 కప్పులు తీసుకోండి. తర్వాత ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఇంచుల అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి ఒక 5-6 పచ్చిమిర్చి, మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఆల్రెడీ కరివేపాకులో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం ఉండదు, అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కరివేపాకుని కనపడేటట్టు ఏ డిష్లో వేసినా తీసి పక్కన పెడుతూ ఉంటారు, బట్ కరివేపాకులో ఉన్న బెనిఫిట్స్ మన బాడీకి అందేలాగా చేయాలి అంటే ఇలాంటి రెసిపీస్ చేసుకొని తీరాల్సిందే. సో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మరొక 2 నిమిషాలు కలుపుకున్నాము అంటే మనం చేసుకోబోయే రెసిపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ రెసిపీ మనం పరోటా చేసుకుందాము. ఇక్కడ ఒక సాఫ్ట్ సర్ఫేస్ తీసుకొని ఆయిల్ని బాగా గ్రీస్ చేసుకోండి. తర్వాత పిండిలో నుంచి కొంచెం క్వాంటిటీని తీసుకొని తగినంత నూనెని అప్లై చేసుకుంటూ వీలైనంత థిన్గా మనము రోల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా రోలింగ్ పిన్ అయినా వాడుకోవచ్చు. జనరల్గా పరోటాస్ అంటే మైదానే ఉండాలి అనుకుంటారు, బట్ అదేం కాదు, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. సో ఇలా పల్చగా రెడీ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. సో ఇలా రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు కావాల్సినంత ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చేత్తో కానీ రోలింగ్ పిన్తో కానీ పరోటా లాగా ఒత్తుకోండి. సో నేనైతే పరోటాని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మీకు కనుక ఎక్కువ లేయర్స్ కావాలనుకుంటే కొంచెం థిక్గా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న పరోటాని వేసుకొని పైనుంచి ఇంకొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. తర్వాత 2 వైపులా మధ్యలో రొటేట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. మంటని మీరు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉంచుకోండి. ఆల్రెడీ పరోటాని ఒత్తుకోవడానికి ఆయిల్ యూస్ చేసాం కాబట్టి రోస్ట్ చేసుకోవటానికి మరీ ఎక్కువ నూనె అవసరం ఉండదు. సో ఈ స్టేజ్కి వచ్చింది అంటే మన పరోటా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు దీనిని తీసి మనము వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలాగ మ్యాష్ చేసుకున్నాము అంటే మనకి లేయర్స్ తెలుస్తాయి. సో సెకండ్ రెసిపీ పుల్కా కోసం ఒక సాఫ్ట్ సర్ఫేస్ మీద కొంచెం పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకొని పిండిలో నుంచి కొంచెం క్వాంటిటీని తీసుకొని కొంచెం థిన్గానే రోల్ చేసుకోండి. పుల్కాస్ పల్చగా ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా ఉన్న పుల్కాని వేడిగా ఉన్న తవా మీద వేసుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ అలాగా ఒక సైడ్ కాలనిచ్చిన తర్వాత సెకండ్ సైడ్కి రొటేట్ చేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఆ సైడ్ని పూర్తిగా రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ ఈ విధంగా రోస్ట్ అయింది అంటే మరొక సైడ్ రోస్ట్ చేసుకోవటం కోసం డైరెక్ట్గా స్టవ్ని యూజ్ చేయండి. పుల్కాస్ని రోస్ట్ చేసుకోవటానికి ఇదే రైట్ వే అన్నమాట. మనము స్టవ్ మీద పెట్టిన తర్వాత ఫ్యూ సెకండ్స్లోనే మనకి పుల్కా ఈ విధంగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ రెసిపీ రోటీ కోసం పిండిలో నుంచి కొంచెం క్వాంటిటీని తీసుకొని ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ మీకు వీలైనంత థిన్గా రోటీని రోల్ చేసుకోండి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న తవా మీదకి రెడీగా ఉన్న రోటీని వేసుకొని ఒక 10 సెకండ్స్ ఒక సైడ్ రోస్ట్ చేసుకోండి. తర్వాత మరొక వైపుకి రొటేట్ చేసుకొని అటు కూడా మరొక 10 సెకండ్స్ రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ తిప్పుకొని పూర్తిగా రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒక సైడ్ పూర్తిగా రోస్ట్ అయిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా రొటేట్ చేసుకొని అటు కూడా పూర్తిగా రోస్ట్ అవ్వనివ్వాలి.
వన్స్ 2 సైడ్స్ రోస్ట్ అయిన తర్వాత పైనుంచి 2 వైపులా కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. బయట రెస్టారెంట్స్లో దొరికే రోటీస్ని ఈ విధంగానే కాలుస్తారు. 4th రెసిపీ చిప్స్ కోసం మీరు పిండిలో నుంచి కొంచెం క్వాంటిటీని తీసుకుంటూ ఈ విధంగా రోటీస్గా రోల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని కూడా వైప్ అవుట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాకుతో కానీ స్పూన్తో కానీ కట్టర్తో కానీ ఈ విధంగా స్టిక్స్ లాగా కట్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం మనం రోటీ లాగా ఒత్తుకునేటప్పుడు ఖచ్చితంగా పల్చగానే ఉండి తీరాలని గుర్తుంచుకోండి. ఇన్ కేస్ పొరపాటున కొంచెం థిక్నెస్ ఎక్కువైనా కూడా మనకి చిప్స్ లాగా ఆ క్రిస్పీ టెక్స్చర్ అస్సలు రాదు. సో వన్స్ ఈ విధంగా చిప్స్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న చిప్స్ ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి అంటే మనకి చిప్స్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా మారాయో. స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 5th రెసిపీ పాపడ్స్ కోసం కూడా సేమ్ చిప్స్ లానే వీలైనంత సన్నగా రోల్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న పాపడ్స్ని ఇందులో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అవ్వనివ్వాలి. జనరల్గా అప్పడాలు చేసుకోవాలి అంటే రోల్ చేసుకోవాలి, వాటిని ఆరనివ్వాలి, ఇలా చాలా ప్రాసెసే ఉంటుంది. బట్ ఈ అప్పడాలు చేసుకోవటానికి అదంతా ఏం అవసరం లేదు. పల్చగా రోల్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సరిపోతుంది. బట్ మనం ఫ్రై చేసుకొని బయటికి తీసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. వన్స్ ఆరిపోయాయి అంటే ఈ విధంగా క్రిస్పీగా తయారైపోతాయి. సో సేమ్ ప్రాసెస్లో మీకు కావాల్సినన్ని అప్పడాలని ప్రిపేర్ చేసుకొని ఈజీగా 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా చెక్కలు చక్రాలే కాకుండా ఈసారి ఈ అప్పడాలని ట్రై చేయండి. బట్ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. సో ఫైనల్గా 6th రెసిపీ కోసం కొంచెం మీడియం థిక్నెస్లో మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని ఆయిల్ని బాగా గ్రీస్ చేసుకొని పెనం బాగా వేడెక్కనివ్వాలి. హీట్ అయిన తవా మీద రెడీగా ఉన్న చపాతీని వేసుకొని పైనుంచి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకొని మధ్యలో రొటేట్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. చపాతీ రోస్ట్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీద ఉంచుకుంటేనే మనకి కావాల్సినట్లు బాగా సాఫ్ట్గా ఉంటాయి. సో ఈ విధంగా చపాతీ కూడా రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఈ 6 రెసిపీస్ని ట్రై చేశారు అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ నేను చూపించిన ఈ కరివేపాకు రెసిపీస్ నచ్చాయా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.